ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము కిష్కింధకాండ 26వ అధ్యాయము. హనుమంతుడి మాటలను అర్థం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీరుడిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృథ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరాలు ఉన్నా, లాంగూలాలు ఉన్నా, బల్లూకాలు ఉన్నా అన్నిటినీ కూడా సుగ్రీవాజ్ఞ అని చెప్పి వచ్చి చేరమను. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి. 15 రోజుల తర్వాత ఏ వానరం ఇక్కడికి చేరుతుందో ఆ వానరం యొక్క కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవాజ్ఞగా ప్రకటించు అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు. సుగ్రీవుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కార్తీక మాసం వచ్చిన సుగ్రీవుడి నుండి ఒక్క మాట కూడా రాకపోవడంతో రాముడు లక్ష్మణుడిని పిలిచి, పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోవటానికి సైన్యంతో వెళ్ళిపోయారు. ఆకాశమంతా నిర్మలంగా ఉంది. నీటి ప్రవాహాలన్నీ పరిశుద్ధమయ్యాయి. నేల మీద ఉండే బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైన వెన్నెలా కురిపిస్తున్నాడు. శరదృతువు వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రము ఈ కాలం వచ్చినట్లుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తర్వాత చెయ్యాలో ఆ ప్రయత్నం చేసిన వాడుగా కనిపించటం లేదు. లక్ష్మణ, సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చేయటం లేదో, ఈ గుహ దగ్గరికి ఎందుకు రావటం లేదో, నాతో ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా? నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అపారమైన దుఃఖంతో ఉన్నాను. ఉన్న రాజ్యము పోయింది. అలాంటి దీనుడిని కదా. ఇవాళ నా దగ్గర ఏముంది లక్ష్మణ? గుహలో పడుకొని ఉన్నాను. అందుకే సుగ్రీవుడికి నా మీద కృపలేదు. నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు. ఇవాళ ఆయన ఆ సంగతి మర్చిపోయాడు. నేను అనాథను. రావణుడేమో నన్ను అవమానించాడు. ఇంటికి చాలా దూరంగా ఉన్నాను. నేను నా భార్యను పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను. అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యటం లేదు. ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్నచూపు చూస్తున్నాడు. నాకు ఏం చెయ్యాలో తెలుసు. సుగ్రీవుడు చేసుకున్న వడంబడిక మర్చిపోయాడు. సీతను ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఇప్పుడు తన భార్యలతో కామసుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎవడైతే చేసిన ఉపకారాన్ని మర్చిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒక మాట నోటి వెంట వస్తే ఆ మాటకు ఎవరు కట్టుబడిపోతాడో వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని మిత్రులకు అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుతున్న వాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినటానికి ఇష్టపడవు. ఇవాళ సుగ్రీవుడు అలాంటి కృతజ్ఞతాభావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళీ కోదండాన్ని పట్టుకొని బాణాల యొక్క మెరుపులను చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్లు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడినప్పుడు రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మర్చిపోయినట్లున్నాడు. అందుకని లక్ష్మణ, నువ్వు ఒకసారి కిష్కింధకు వెళ్ళి మా అన్నగారి కోపం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణాలు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు. అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతే నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపటానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు అని చెప్పు. ఆనాడు ధర్మం తప్పిన వాలిని ఒకే బాణంతో చంపాను. ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు అని రాముడు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఎందుకన్నయ్యా ఇన్ని మాటలు? వాడు రాజ్యం పరిపాలించటానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. ఇక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు? నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మను అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంది. అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను అన్నాడు. ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపేస్తాడేమో అని రాముడు శాంతించి, లక్ష్మణ, మనం ఇంతకుముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకో. స్నేహం జ్ఞాపకం పెట్టుకొని సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుంచి దారిలోకి మళ్లించు. అంతేకాని చంపేస్తానని అమంగళకరమైన మాటలు మాట్లాడకు అని చెప్పాడు.